10th క్లాస్ ఉత్తీర్ణులైన పిల్లలు ఆ తర్వాత పై చదువులకు వెళ్లే విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్రముఖ విజే విద్యాసంస్థల డైరెక్టర్ ప్రెగడ రాజశేఖర్ కొన్ని సూచనలు చేశారు. వీక్షిద్దాం మనసులో మాట. ఇది అడ్మిషన్స్ టైం. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసినాయి, అలాగే ఇంజనీరింగ్కి కూడా వదిలారు. ఇప్పుడు పేరెంట్స్కి అలాగే విద్యార్థులందరికీ కూడా 10th క్లాస్ తర్వాత ఏ కోర్సెస్ తీసుకోవాలి, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఏ కోర్సెస్ వల్ల విద్యార్థులకి ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి మీమాంస చాలామంది తల్లిదండ్రులకు ఉంది. దీని గురించి సిటీ కేబుల్ ప్రేక్షకులకి ఒక చిన్న బ్రీఫ్ ఎన్లైటన్మెంట్. తల్లిదండ్రులందరూ ప్రధానంగా ఆలోచించాల్సింది, ముందుగా తమ పిల్లలు ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేటువంటి విషయం ముందుగా తల్లిదండ్రులందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. సాధారణంగా మన బంధువుల పిల్లలు, అలాగే ఫ్రెండ్స్ పిల్లలు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏ గ్రూప్స్ తీసుకుంటున్నారనేటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ విధంగా తమ పిల్లలను కూడా ఆ గ్రూపుల్లో చేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల్లో సుమారుగా 60-70% మంది ఎంపీసీ గ్రూప్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు అటు బైపీసీ కానీ, సిఈసీ కానీ, ఎంఈసీ కానీ, మరికొంతమంది పాలిటెక్నిక్స్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఏ గ్రూపు మన పిల్లలకి ప్రిఫర్ చేయాలి? దీనికి ప్రధానంగా ముందుగా మీరు మీ పిల్లలతో చర్చించాల్సిన విషయం ఏంటంటే, 10th క్లాస్ వరకు చదివినటువంటి సబ్జెక్ట్స్ అటు మ్యాథమెటిక్స్ కానివ్వండి, సోషల్, ఫిజికల్ సైన్సు, బయలాజికల్ సైన్సెస్, వీటిలో ఏ సబ్జెక్ట్ కనుక విద్యార్థి తీసుకుంటే వాళ్ళకి బోర్ లేకుండా, ఇబ్బంది లేకుండా 1 గంట 2 గంటల పాటు చదవగలుగుతారో అటువంటి సబ్జెక్ట్ని మీరు ముందుగా మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి. ఎందుకనంటే ఒక మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి విద్యార్థికి ఎంపీసీ గ్రూప్లో మంచి ఫలితం ఉంది కదా, మంచి భవిష్యత్తు ఉంది కదా అని చెప్పి తల్లిదండ్రులు ఆ విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ కనుక పంపించినట్లయితే చాలామంది విద్యార్థులు తెలియనటువంటి స్ట్రెస్కి గురవుతున్నాయి. ఫలితంగా కాలేజీ వాళ్ళు ఎంత చక్కగా వాడికి బోధించినప్పటికీ కూడాను ఆ సబ్జెక్ట్స్ తనకి ఎక్కక ఇబ్బంది పడుతూ స్ట్రెస్కి గురవుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉండటం మనందరం గమనిస్తూ ఉన్నాం. మన తల్లిదండ్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ గ్రూపులో ఉండాల్సినటువంటి ఆపర్చునిటీసు ఆ గ్రూప్లో ఉంటున్నాయి. అయితే ఆ గ్రూప్ని స్ట్రెస్ లేకుండా విద్యార్థులు చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోగలిగితే ఆ గ్రూపుకి సంబంధించినటువంటి ఆపర్చునిటీసు ఆ పిల్లలకి అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి ఒక ఎంపీసీ గ్రూప్ చదివేటువంటి విద్యార్థి రోజుకి మిగతా గ్రూప్స్లో చదివేటువంటి విద్యార్థుల కన్నా, అంటే ఉదాహరణకి సిఈసీ చదివేటువంటి విద్యార్థి కన్నా కొంచెం ఎక్కువ కష్టపడి చదువుతూ ఉంటాడు. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి విద్యార్థి అదే కష్టాన్ని ఒక సిఈసీ గ్రూపులు లేదా ఎంఈసీ గ్రూప్లో కనుక పెట్టినట్లయితే ఆ గ్రూపుకి సంబంధించినటువంటి చక్కటి అవకాశాలు ఆ విద్యార్థి సొంతం అవుతూ ఉంటాయి. కాబట్టి మనందరం గమనించాల్సింది మన యొక్క ఆర్థిక పరిస్థితి, అలాగే మనం ఎన్ని సంవత్సరాల్లో మన పిల్లల్ని ఒక భవిష్యత్తులో సెటిల్ అవ్వాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కోర్సెస్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు కోర్సుల వివరాలు మనం పరిశీలిద్దాం. ఫార్మల్ ఎంపీసీ కోర్స్ చదివినటువంటి విద్యార్థులు ఇటు ఇంజనీరింగ్తో పాటుగా రకరకాల ప్రొఫెషన్స్లోకి మనం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే డిగ్రీ బీఎస్సీ కానీ, అలాగే బీఎస్సీ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కానీ, బ్యాంకింగ్ కానీ, అలాగే యూపీఎస్సీ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి విద్యార్థులు తర్ఫీదు అవ్వచ్చు. అయితే ఎంపీసీ కాకుండా ఇంకా ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఒక
ఏ ట్రెండ్ నడుస్తుంది అనేటువంటి దాన్ని బట్టి మనం కొన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టూరిజం. ఈ టూరిజం అనేటువంటిది ఇండియాలో ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నటువంటి ఎమర్జింగ్ ఫీల్డ్ అనమాట. కాబట్టి ఈ టూరిజం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద ఇంజనీరింగ్, మెడికల్ కోర్సెస్ చదవలేము, అంత ఆర్థిక స్తోమత లేదు అనుకునేటువంటి విద్యార్థులకి ఉదాహరణకి ఒక ఎక్స్రే టెక్నీషియన్ కానీ, ఒక కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే కొన్ని ఎంఎల్టీ అంటారు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సెస్, ఇట్లా ఈ రంగాల్లో విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ చాలా ఒడిదుడుకుల్లో ఉన్నదనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని చాలామంది పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మా అబ్బాయిని కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే ఈరోజు అది గాలి బుడగలాగా పేలిపోతుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉంటారు. అయితే మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు సుమారుగా 6 సంవత్సరాల తర్వాత కానీ 4 సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా మనం ఈ రోజున మనం ఒక ఎస్టిమేషన్గా విద్యార్థులకు కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్లో కూడాను పర్మనెంట్గా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. ఈరోజు ఇంజనీరింగ్ ఫీల్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక వల్ల ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డు ఈ డిజిటల్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీస్ కానీ, అలాగే డేటా సైన్స్ కానీ, వీటిల్లో మంచి అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్ ఎందుకు పోతున్నాయి అంటే, ఆ లేటెస్ట్ టెక్నాలజీని విద్యార్థులు కానీ, ఎంప్లాయర్స్ కానీ అందిపుచ్చుకోలేకపోవటం వల్ల ఆ ఉద్యోగాలు వాళ్ళకి పోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనం వాటిలో కనుక మన విద్యార్థులను కనుక మనం ట్రైనింగ్ ఇవ్వగలిగినట్లయితే చక్కగా ఆ 6 years తర్వాత అప్పుడున్నటువంటి ట్రెండ్ను బట్టి, టెక్నాలజీని బట్టి విద్యార్థులకి మంచి ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అందరూ మర్చిపోతున్నటువంటి ఇంకొక మంచి ప్రొఫెషనల్ కోర్స్ ఏంటంటే NTTF, నిట్టూర్ టెక్నికల్ ఫౌండేషన్. ఇది చక్కగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కోర్స్ ఇది. దీంట్లో టూల్ అండ్ డై మేకింగు, అలాగే ఇప్పుడు ఏ వస్తువు తయారవ్వాలన్నా దానికి సంబంధించినటువంటి ఒక డై మేకింగు అనేది ఇండస్ట్రీస్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే దాదాపు చాలా ఫ్యాక్టరీస్లోనూ ఈ కోర్సెస్ చదివినటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే పాలిటెక్నిక్లో కూడా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో విద్యార్థుల యొక్క అభిరుచిని బట్టి మనం తీసుకున్నట్లయితే వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా తమ యొక్క అభిరుచి దేంట్లో అయితే ఉందో ఆ కోర్సెస్ కనుక తీసుకున్నట్లయితే శ్రమ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆ విద్యార్థులు ఆ కోర్సుని చదవగలిగి చక్కటి ఉన్నత స్థానాలకి ఎదగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.